రాజకీయాన్ని కాచి వడపోసిన ఉదండ పిట్టారు. వారంతా అగ్రనేతలు. ఆయా పార్టీలో కీలకంగా ఉన్నారు. 2014 కంటే ముందు, ఆ తర్వాత ఇతర పార్టీల నుంచి అగ్రనేతలు గులాబీ పార్టీలోకి వచ్చారు. వారిలో ఎంతో మంది కారులో సర్దుకున్నారు అండ్ ఎంతో మంది దిగి వెళ్లిపోయారు. అసలు బీఆర్ఎస్ పార్టీలో చేరిన నేతలెవరు? తాజాగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి చేరికతో రాజకీయ వర్గాల్లో ఏం చర్చ జరుగుతోంది? తెలంగాణలో గులాబీ పార్టీ పవర్లోకి వచ్చిన తర్వాత రాజకీయ సమీకరణాలు మారాయి. రాజకీయ పునరేకీకరణ పేరుతో ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున నేతలను కేసీఆర్ చేర్చుకున్నారు. దీంతో ఒకానొక టైంలో కారు ఓవర్లోడ్ అయింది. ప్రధానంగా కాంగ్రెస్, టీడీపీ నుంచి ముఖ్య నేతలకు గులాబీ కండువ కప్పారు. వారిలో పీసీసీ అధ్యక్షులుగా పనిచేసిన వారు ఉన్నారు. అయితే వీరిలో ప్రస్తుతం ఎంతమంది పార్టీలో ఉన్నారో, ఎంతమంది బయటకు వెళ్లారని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. కొంతమంది గులాబీ పార్టీలో కంటిన్యూ అవుతున్నారు. బయటకు వెళ్లిపోయిన వారు ఉన్నారు. అయితే గతంలో చాలా మంది నేతలు తమ పార్టీ పవర్లో ఉన్నా లేకున్నా అదే పార్టీలో ఉండేవారు. కానీ ప్రస్తుతం ఏ స్థాయి లీడర్ అయినా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళుతున్నారు. బీఆర్ఎస్ పార్టీలో తాజాగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి చేరారు. దీంతో గతంలో పార్టీలో చేరిన నేతలను బీఆర్ఎస్ అవమానపరిచిందని కాంగ్రెస్ నేతలు గులాబీ పార్టీని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. కేసీఆర్ సీఎం కాగానే పీసీసీ మాజీ చీఫ్ డి శ్రీనివాస్ ఇంటికి వెళ్లారు. స్వయంగా పార్టీలోకి కేసీఆర్ ఆహ్వానించారు. ఆ తర్వాత డీఎస్ ను రాజ్యసభకు పంపారు. 2019 లోక్సభ ఎన్నికల సందర్భంగా జరిగిన పరిణామాల తర్వాత డీఎస్ ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో డీఎస్ గులాబీ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత డీఎస్ అనారోగ్య కారణాలతో మరణించారు. గత అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు పీసీసీ చీఫ్ గా పనిచేసిన పొన్నాల లక్ష్మయ్య గులాబీ పార్టీలో చేరారు. ఎన్నికల్లో గులాబీ పార్టీకి ప్రచారం చేశారు. అయితే బీఆర్ఎస్ అధికారంలోకి రాకపోయినా పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ గా పాల్గొంటున్నారు. కానీ బీఆర్ఎస్ లో పొన్నాలకు ఏమాత్రం ప్రాధాన్యం లేదని సందర్భం వచ్చినప్పుడల్లా హస్తం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక 2014 ఎన్నికల ముందు కేకే బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీ సెక్రటరీ జనరల్ గా కేశవరావుకు కేసీఆర్ అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత 2 సార్లు కేశవరావుకు రాజ్యసభ రెన్యువల్ చేశారు. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా కూడా కేకే కొనసాగారు. కేకే కూతురు విజయలక్ష్మికి జీహెచ్ఎంసీ మేయర్ గా అవకాశం ఇచ్చారు. కేకే కుమారుడు విప్లవ్ ని కార్పొరేషన్ చైర్మన్ చేశారు. కానీ 2023లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేకే కూతురుతో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరిపారు. మరోవైపు అసెంబ్లీ మాజీ స్పీకర్ కేఆర్ సురేష్ రెడ్డి గులాబీ పార్టీలో చేరారు. దీంతో ఆయనకు కేసీఆర్ రాజ్యసభ ఛాన్స్ ఇచ్చారు. రాజ్యసభ ఫ్లోర్ లీడర్ గా కూడా పనిచేసిన సురేష్ రెడ్డి పదవీకాలం ఈ మధ్య ముగిసింది. దీంతో ప్రస్తుతం సురేష్ రెడ్డికి ఎలాంటి పదవి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రస్తుతం మంత్రిగా ఉన్న వివేక్ వెంకటస్వామి గులాబీ పార్టీలో చేరి ప్రభుత్వ సలహాదారుగా చేశారు. 2019 లోక్సభ ఎన్నికల్లో పెద్దపల్లి టికెట్ రాకపోవడంతో బీజేపీలో చేరారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లోకి తిరిగొచ్చారు. కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి బీఆర్ఎస్ పార్టీలో చేరి ఢిల్లీ ప్రభుత్వ ప్రతినిధిగా పనిచేశారు. తర్వాత కార్పొరేషన్ చైర్మన్ అయ్యారు. తర్వాత వేణుగోపాలాచారి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరినా మొదటి నుంచి అంత యాక్టివ్ గా లేరు. మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు సైతం బీఆర్ఎస్ పార్టీలో చేరినా ఆ తర్వాత విభేదించి కేసీఆర్ పై విమర్శలు చేశారు. ఇక ఒకప్పుడు టీడీపీ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ గా వ్యవహరించిన ఎర్రవల్లి దయాకర్ రావు బీఆర్ఎస్ పార్టీలో చేరిన మంత్రి అయ్యారు. టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఎల్ రమణ గులాబీ పార్టీలో చేరి ఎమ్మెల్సీ అయ్యారు. నల్గొండ జిల్లాకు చెందిన మరో సీనియర్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి 2014 తర్వాత గులాబీ పార్టీలో చేరారు. ఎమ్మెల్సీగా ఎన్నికై శాసన మండలి చైర్మన్ అయ్యారు. ప్రత్యక్షంగా పార్టీ మారకపోయినా ఆయన ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటున్నారు. గుత్తా కుమారుడు అమిత్ రెడ్డి డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు. కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీలో చేరి వరంగల్ ఎంపీగా గెలిచారు. తర్వాత డిప్యూటీ సీఎం అయ్యారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తన కూతురు కడియం కావ్యకు ఎంపీ టికెట్ కన్ఫర్మ్ అయినా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి సీనియర్ నేత జీవన్ రెడ్డి కేసీఆర్ సమక్షంలో గులాబీ పార్టీలో చేరారు. ఇక జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో జీవన్ రెడ్డి అసంతృప్తికి గురయ్యారు.
దీంతో అనేకసార్లు అసంతృప్తి వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ ముఖ్య నేతలను టార్గెట్ చేస్తూ మాట్లాడారు. చివరికి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. జగిత్యాలలో సభా వేదికపై జీవన్ రెడ్డిని పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించారు కేసీఆర్. అయితే గతానుభవాలతో జీవన్ రెడ్డికి ఇప్పుడున్న ప్రాధాన్యం భవిష్యత్తులో ఉంటుందా అనే టాక్ నడుస్తోంది. పార్టీ నుంచి ఎంతమంది వచ్చినా పోయినా పట్టించుకుని కేసీఆర్ మొదటి నుంచి పార్టీ పటిష్టతపై దృష్టి పెట్టారు. అయితే అధికారంలో ఉన్నప్పుడు సాగిన వ్యవహారం ఇప్పుడు సాగడం లేదని చర్చ మొదలైంది. తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి హవా మొదలైన తర్వాత కాంగ్రెస్ లో పరిణామాలు చకచకా మారిపోయాయి. కేసీఆర్ వ్యతిరేక వర్గీయులను చేరదీసి పార్టీ ప్రభుత్వ పదవులు ఇచ్చారు. జీవన్ రెడ్డి చేరికతో బీఆర్ఎస్ కి భారం తప్ప ఉపయోగం లేదని ఎదురుదాడి చేశారు. కేసీఆర్ సభ పెట్టిన రోజే పోటీ సభ పెట్టి భారీ సవాల్ విసిరారు. ఇప్పుడు గులాబీ పార్టీ అటు కాంగ్రెస్ టు భారతీయ జనతా పార్టీతో ఏకకాలంలో పోరాడాల్సి వస్తుంది. కేసీఆర్ కూతురు పార్టీ నుంచి బయటకు వెళ్లి సవాల్ విసురుతున్నారు. సొంత పార్టీ పెట్టి ఏకంగా తండ్రికి ఎదురు తిరిగారు. రాష్ట్రీయ ప్రత్యర్థులను మించి సొంత కూతురే కేసీఆర్ పై తీవ్ర దాడి చేస్తున్నారు. జీవన్ రెడ్డి రాకతో పార్టీలో వచ్చిన జోష్ కంటే ఇప్పుడు కవిత చేసే డ్యామేజ్ పైనే అంతా ఆందోళన చెందుతున్నారు. మరోవైపు కవిత టీఆర్ఎస్ పేరుతోనే పార్టీ పెట్టడంతో గులాబీ క్యాడర్ గందరగోళంలో పడే అవకాశం ఉంది. సహజంగానే మొండిగా వ్యవహరించే కవిత నిత్యం ప్రజల్లో ఏదో ఒక ప్రజా సమస్యపై హడావిడి చేస్తున్నారు. ప్రభుత్వం దిగివచ్చేలా ప్రయత్నించి సక్సెస్ అవుతున్నారు. దీంతో గులాబీ పార్టీకి ఇప్పుడు ఈ అంశం మింగుడు పడ్డం లేదు. మొత్తానికి జీవన్ రెడ్డి చేరికతో మరోసారి బీఆర్ఎస్ పార్టీలో చేరిన నేతలు వారికి దక్కిన ప్రయారిటీ తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఎంతమంది పార్టీలోకి వచ్చిపోయినా పట్టించుకుని కేసీఆర్ ఇప్పుడు సొంత కూతురు వ్యవహారంపై ఇంతవరకు స్పందించలేదు. మరోవైపు కవిత చేస్తున్న గాయం ఎంత మేరకు పార్టీకి నష్టంగా మారుతుందోనని తర్జన భర్జన పడుతోంది గులాబీ దళం.